ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మిడిల్ క్లాస్ లైఫ్ వెళ్ళే. ఈరోజు మనం గుణశేఖర్ తీసిన కొత్తగా సినిమా ప్రజెంట్ ఒక ఐఏఎస్ టాప్ 1 లెవెల్స్కి వెళ్ళాల్సిన ఒక అమ్మాయి సిటీలో టాప్ 1 లెవెల్స్ ఉన్న పిల్లలు మైనర్ బాలికలు డ్రగ్స్కి అలవాటు పడి అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. రేప్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది టాప్ 1 రిజిస్టర్స్ ఇంకా కొడుకుంటాడు. ఈ కేసు ఇంకా హ్యాండ్ ఓవర్ వచ్చినప్పుడు పోలీసులు ఆ కేసుని ఎలా డీల్ చేశారో, ఆ నిందితులకు శిక్ష పడిందా లేదా అనేది. ఈ మ్యాక్సిమం ఏంటంటే, సిటీలో కొంతమంది వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ 17 ఏళ్ళ వయసు అంటే మైనస్ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తారు. ఒక సీరియస్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు భూమిక ఈ కేసుని ట్యాకప్ చేసి ఆ పిల్లలందరికీ శిక్ష పడేలాగా చేస్తుంది అనే సినిమా. రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. మేబీ గుణశేఖర్కి మంచి స్టోరీ అడాప్ట్ అనేది హెవీగా ఉంటుంది. గుణశేఖర్ తను ఒకడు చూడాలని సినిమా అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ కావస్తుంది. 3 జనరేషన్స్ అంటే 30 ఇయర్స్ ప్లస్ అయినా 3rd జనరేషన్ కంప్లీట్ చేసుకుని 4th జనరేషన్ ఉన్న డైరెక్టర్. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, డ్రగ్స్ బారిన పడి కొంతమంది యూత్ పెడదామని ఎలా పడుతున్నారు, కొంతమంది యూత్ ఆ డ్రగ్స్ బారిన పడి ఎలా పెడదామని పడుతున్నారు, డ్రగ్స్ మొత్తం ఏమేం చేస్తున్నారు, వాళ్ళు విలువైన జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి, ఎలా కూలిపోతున్నారు అనేది సినిమా. దీనికి మ్యాక్సిమం ఏంటంటే అండర్ 16. ఎందుకంటే నాకు ఆస్ట్రేలియన్ తీసుకునే డెసిషన్, ఎందుకంటే అక్కడ డ్రగ్స్ మందు విడిగా దొరుకుతుంది. యూత్ మ్యాక్సిమం టీనేజర్స్ ఎక్కువ పడిపోతున్నారు. దాని మెల్లగా ఆస్ట్రేలియా వచ్చింది. దాన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ప్రజెంట్ నిర్భయ అదే ఇన్సిడెంట్ బేస్ చేసుకుని గుణశేఖర్ అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసుకున్నాడు. రైటింగ్ అండ్ గుణశేఖర్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటే యూత్ ఆలోచించే విధంగా. ఎందుకంటే శాంసంగ్ అనే ఒక సినిమా చేశాడు గుణశేఖర్. తను ఆడియన్స్ ఆ సినిమాని రిసీవ్ చేసుకోవడానికి ఫీల్ అయ్యాగానే ఆ సినిమా తీయడానికి గుణశేఖర్ సూపర్ సక్సెస్. దాని తర్వాత రుద్రమదేవి సినిమా చేశారు. రుద్రమదేవిలో కూడా డైరెక్టర్ గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు, కానీ ఆ సినిమా రిజల్ట్ ఇంకోలాగా వచ్చింది. అంటే పెట్టిన దానికి వచ్చింది సేఫ్ జోన్లో ఉంది ఆ సినిమా. సో ఈ 2 సినిమా పెట్టుకోకుండా ప్రజెంట్ సిచ్యువేషన్స్ జరుగుతున్న ఈ డ్రగ్స్కి అలవాటు పడి కొంతమంది మన జీవితాలు నాశనం అవుతాయి. సొసైటీలో సంఘంలో డబ్బులున్న పిల్లలు జరిగితే అలా ఉంటుంది. కొంచెం రైటింగ్ స్కిల్ కాస్త మన వకీల్ సాబ్, పింక్ మూవీస్ రిఫరెన్స్ క్లైమాక్స్లా ఉంటుంది. అలాంటివి పెట్టించుకోకుండా సినిమా చూడండి. ఒక మంచి సినిమా వచ్చింది, మెసేజ్ వచ్చినప్పుడు నేను సినిమాని ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. మంచి సినిమా వచ్చింది, వెళ్ళి చూడండి, ప్రమోట్ చేయండి. డ్రగ్స్కి దూరంగా ఉండండి. మందుకి, సిగరెట్కి, డ్రగ్స్కి దూరంగా ఉండండి. బీ సేఫ్, హ్యాపీ లీడింగ్ లైఫ్ ఉండండి. ఇదే నేను మీకు చెప్తుంది. నేను డ్రగ్స్కి దూరంగా ఉండండి. డ్రగ్స్కి అడిక్ట్ అవుతే యువత లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందనే సినిమా కాన్సెప్ట్. ఒకసారి చూడండి, సినిమా బాగుంటుంది. అద్భుతమైన టేకింగ్ చేశాడు. అంటే ఆయన చూడాలని ఒక్కడు నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. రుద్రమదేవి కూడా నేను చూసా. గుణశేఖర్ ఈజ్ ఎ వెరీ గుడ్ హిట్టింగ్ డైరెక్టర్, చాలా మంచి హిట్ డైరెక్టర్, కానీ ఈజ్ నాట్ ఎ ఫ్లాప్ డైరెక్టర్. తన ఇన్సిడెంట్స్, ఎందుకంటే ఆ రుద్రమదేవి తరాన్ని ముందు తరాన్ని తీసుకొచ్చాడు. ఇంకేమో వచ్చి సెకండ్ మూవీ కథ బయటకు తీసుకొచ్చాడు. సో ఐ విష్ మేక్ ఏ సూపర్ హిట్ ఫిలిం తను తీశాడు. ఎందుకంటే ప్రజెంట్ యూత్ బయట 20% చెత్త ఎక్కడ పడితే అక్కడ బాయ్స్ ఆట గర్ల్స్ 20% చెత్త ఎక్కువ ఉంది. ఆ చెత్తని ఎక్కువ చూపెట్టాడు. చూడండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి. ఇది ఉండకూడదని చెప్పండి. ఏమైనా కించపరచట్లే, ఏమైనా మంచట్లే. ఈ వీడియో చూసి 10 మందికి చెప్పండి. ఒక మంచి సినిమా వచ్చి ప్రమోట్ చేస్తున్నాను. సర్వేజన సుఖమంతో సర్వేశ్వర సుఖం రాజాగా ఇచ్చిన హక్కుతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఏమైనా కించపరచట్లే, ఏమైనా అవమానించబడలే. ముందుగా మీరు మంచి సినిమా తీశారు. గుణశేఖర్ గారు వెరీ గుడ్ ఫిల్మ్ తీశారు. ఆ రియల్ అప్రిషియేట్. మంచి సినిమా తీశారు. అండ్ ఆడియన్స్ చూడండి, చూసి రిసీవ్ చేసుకోండి. సినిమా 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.